వాకింగ్ అనేది ఎవ్రీ 1-2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ ఎవ్రీడే సాధారణంగా చాలా మంది చేస్తారు. ఒక రోజు ఎవరన్నా ఎక్కువ చేయాలి, వేగంగా బరువు తగ్గాలనో లేదా ఆవేశం ఎన్నో ఒక 10 కిలోమీటర్లు 12 కిలోమీటర్లు రన్ చేస్తే ఒక 2 రోజులు వాళ్ళ కాళ్ళ నొప్పులు ఉంటాయి సాధారణంగా. సో అంటే ఇప్పుడు 42 కిలోమీటర్లు పరిగెత్తడానికి ఎంత టైం తీసుకుంటుంది, మనం అంటే ఏ రకంగా క్రమానుసారం వెళ్ళాలి? ఎప్పుడైనా గ్రాడ్యువల్గా బిల్డ్ చేయాలి డిస్టెన్స్ కానీ స్పీడ్ కానీ. ఫస్ట్ డేనే మనము ఇదే స్ప్రింటర్ లాగా ఫాస్ట్గా పరిగెత్తే నెక్స్ట్ డే బెడ్ నుండి లేవలేము. అందుకోసమే స్లోగా డిస్టెన్సు స్లోగా ఇంప్రూవ్ చేయాలా. నేను అందరికీ చెప్పేది ఏమంటే ఫస్ట్ వాకింగ్తో స్టార్ట్ చేయండి. 1 కిలోమీటరు కష్టపడకుండా బ్రిస్క్ వాకింగ్ చేయగలరా, చేస్తే నెక్స్ట్ స్టెప్ రన్ అండ్ వాక్ చేయగలరా. అంటే ఒక 30 సెకండ్స్ రన్నింగ్, అంతే, ఎక్కువ కూడా అవసరం లేదు, చిన్న స్లో జాగ్ 30 సెకండ్స్ చేసి ఒక 2-3 నిమిషాలు బ్రిస్క్ వాక్, తర్వాత ఒక 30 సెకండ్స్ రన్ వాక్. అట్లా గ్రాడ్యువల్గా రన్నింగ్ టైం ఇంక్రీజ్ చేసి వాకింగ్ టైం తగ్గిస్తా స్లోగా పెంచుకుంటూ పోతే డిస్టెన్సు, అప్పుడు మనకి ఇంజురీస్ ఉండవు, కరెక్టివ్ చేయొచ్చు, ఈ కాళ్ళ నొప్పులు అవన్నీ ఉండవు. తర్వాత ఇంకోటి ఏమంటే ఈ స్ట్రెచెస్ చేయటము, రన్నింగ్కు ముందు తర్వాత స్ట్రెచెస్, ఇవన్నీ మనం టైం వేస్ట్ అనుకుంటాం కానీ దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మనము వార్మప్ కరెక్ట్ చేయాలన్నమాట. మజిల్స్ వార్మప్ కాకుండా సడన్గా చేస్తే మజిల్ టేర్స్, టెండన్ రప్చర్లు, లిగమెంట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటాయి. సో మజిల్స్ను మనం కొంచెం వార్మప్ చేయాలి. దానికి కొన్ని స్ట్రెచెస్ ఉంటాయి, డైనామిక్ స్ట్రెచెస్ అని ఇట్లుంటాయి, అవి కరెక్ట్గా చేయాలా. రన్నింగ్కు ముందు, రన్నింగ్కు తర్వాత షూస్ ప్రాపర్గా ఉండాలి. ఏదంటే అది షూస్ వేసుకొని రన్ చేసినా ఏదో ఒకటి ఇంజరీ వస్తుంది. ఇవన్నీ ఫాలో అయ్యి గ్రాడ్యువల్గా డిస్టెన్స్ స్పీడ్ ఇంక్రీజ్ చేస్తే మోస్ట్ పీపుల్ కెన్ రన్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.